హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో మీ ప్రిపరేషన్ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా మీ ప్రిపరేషన్ బూస్టప్ చేయడానికి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మనకి వ్యాకెన్సీస్ అండి. ఇప్పటికి ఎంత వ్యాకెన్సీ ఉంది అండి, ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చాయి, ఒక పోస్ట్కి మనకి ఎంతమందితో మనం యావరేజ్గా అయితే పోటీ పడాలి అనే విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ కాంపిటీషన్ అనేది మనకి చాలా డిక్రీజ్ అయితే అయిపోయింది. జాగ్రత్తగా చూడండి. 2018 నోటిఫికేషన్ అయితే ఫస్ట్ చూపిస్తాను చూడండి. టోటల్ వ్యాకెన్సీ వచ్చేసరికి మనకి అప్పుడు 9739 చిల్లర అయితే ఉన్నాయి. సో అప్పుడు వచ్చిన టోటల్ అప్లికేషన్స్ వచ్చేసరికి 59 ల్యాక్ అనమాట. కానిస్టేబుల్ వ్యాకెన్సీ వచ్చేసరికి 8619 అయితే ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ వ్యాకెన్సీ వచ్చేసరికి 1120 అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మనకి టోటల్ వ్యాకెన్సీతో పోల్చినప్పుడు ఒక పోస్ట్కి మనం 605 మెంబర్స్ అయితే పోటీ పడాల్సి ఉంది. సిబిటీకి అనమాట. ఇది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 605 మెంబర్స్తో మనం పోటీ పడాల్సి ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే టోటల్ వ్యాకెన్సీ వచ్చేసరికి మనకి 4660కి గాను 24.5 ల్యాక్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా పర్ పోస్ట్కి అయితే మనం 525 మెంబర్స్ అయితే పోటీ పడాల్సి అయితే ఉంది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ వ్యాకెన్సీ వచ్చేసరికి మనకి 452 ఉన్నాయి కదా. అప్రాక్సిమేట్గా మనకి 3.5 ల్యాక్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అండ్ పర్ పోస్ట్కి అయితే మనం 774 మెంబర్స్ తోటి అయితే పోటీ పడాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు ఓన్లీ యావరేజ్గా కన్సిడర్ చేయడానికైతే ఈ 24.5 ల్యాక్ అప్లికేషన్స్ అండ్ 2018లో వచ్చిన 59 ల్యాక్ అప్లికేషన్స్ అనమాట. ఇప్పటికి చూడండి, మనకి అప్లికేషన్స్ అనేవి దాదాపు 50% అయితే డిక్రీజ్ అయిపోయినాయి. ఇంకా మన పర్ పోస్ట్కి మనం 80 మంది తగ్గిపోయినారు ఒక పోస్ట్కి పోటీ పడేవాళ్ళు. ప్రస్తుతం అయితే మనకి యావరేజ్గా ఒక పోస్ట్కి 520 మందితోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే పోటీ పడాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే 2018లో వచ్చిన నోటిఫికేషన్లో మనకి 59 ల్యాక్ అప్లికేషన్స్ వచ్చినా సరే మనం 35 ల్యాక్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయినారు. అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో అంతమంది అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయరు. సో మీరు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ చూసి అయితే భయపడిపోయి అది ఇంతమందితో మనం పోటీ పడగలమా అనే విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకొని భయపడకుండా ప్రిపరేషన్ అనేది స్టాప్ అయితే చేయొద్దు. సో అన్ని అప్లికేషన్స్ వచ్చినా సరే మనకి తక్కువ మంది అయితే ఎగ్జామ్ రాస్తారు. దానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అప్లికెంట్స్లో మనకి చాలా రకాలు అయితే ఉంటారండి. సో ఏంటి అంటే వాళ్ళు ప్రిపేరింగ్ ఫ్రమ్ 2 to 3 years అనమాట. 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి అప్రాక్సిమేట్గా 5 ల్యాక్ అప్లికేషన్స్ అయితే పెడతారు. ఇంకా మనకి రీసెంట్గా ఆ నోటిఫికేషన్ ఉంది అని తెలిసి ప్రిపరేషన్ అనే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే ఒక 10 ల్యాక్ అయితే ఉంటారు. అండ్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఒకసారి ట్రై చేద్దాం గవర్నమెంట్ ఫీల్ ఎలా ఉంటుందనేసి ఎగ్జామ్ మీద ఒక అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం మనం కూడా పెడదాం అనేసి అప్లికేషన్ అయితే పెడుతుంటారు. వీళ్ళకైతే జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలియదు. సో 5 ల్యాక్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు పెడుతుంటారు. ఇంకా ఉంటారనమాట. ఇంకా ఎవరు అంటే ఫీ డొనేటర్స్. వీళ్ళు ఎవరంటే మనకి ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేసేసి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా ఒకసారి ట్రై చేద్దాం ఏజ్ ఉంది కదా అని పెట్టేవాళ్ళు ఒక 4 ల్యాక్ అయితే ఉంటారు. వీళ్ళందరిలో మనం మేజర్గా కన్సిడర్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళనమాట. ఫస్ట్ వాళ్ళు అండ్ సెకండ్ వాళ్ళు అనమాట. 15 ల్యాక్ అప్లికేషన్స్ అనమాట. వీళ్ళందరిలో మన 15 ల్యాక్ అయినా సరే మనకి ఎగ్జామ్కి వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళు ఓన్లీ 5 ల్యాక్ మాత్రమే అయితే ఉంటారు. ఈ 5 ల్యాక్లో కూడా మనకి 60% స్టూడెంట్స్ అయితే మనకి మంచిగా ఎగ్జామ్ అయితే అటెండ్ చేస్తారు. ఈ జాబ్ నేనైతే కంపల్సరీగా జాబ్ కొట్టాలి అనేసి మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ యొక్క 5 ల్యాక్లో 60% ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది, ఒక 3 ల్యాక్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు మనకి ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. సో రాసిన వాళ్ళలో మనకి ప్రతి ఒక్క కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఓసీ ప్రతి ఒక్క కేటగిరీలో టాప్ 10 మెంబర్స్ని తీసుకొని కటాఫ్ అయితే డిసైడ్ చేసేసి, సో కటాఫ్ డిసైడ్ చేసేసిన తర్వాత మన కానిస్టేబుల్కి 4208 పోస్టులు అయితే ఉన్నాయి కదా. దీనికి 10 మందిని, ఒక పోస్టుకి 10 మందిని కాడికి తీసుకుంటే 42,080 మందిని అయితే మనకి పీఈటీకి మరియు పిఎంటీకి అయితే పిలుస్తారనమాట. ఇంకా ఎస్ఐలో చూసుకున్నట్టయితే 452 వ్యాకెన్సీ అయితే ఉన్నాయి కదా. మనకి 10 మంది చొప్పున, ఒక పోస్ట్కి 10 మంది చొప్పున పిలిచి 4520 మందిని అయితే మనకి పీఈటీ పిఎంటీకి అయితే పిలుస్తారు.
సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఆ 24.5 లాక్ అప్లికేషన్స్తో మనకి సంబంధం లేదు. ఎంతమంది అప్లికేషన్స్ చేసుకున్నా మనకి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చి రాసే వాళ్ళు మాత్రమే మెయిన్. ఇంకా మనం అసలు నిజానికి పోటీ పడవలసింది ఈ ఒక 10 మెంబర్స్తో మాత్రమే అనమాట. ఈ రేషియోలో పిలిచినా సరే మనకి పీఈటీ పీఎంటీకి అయితే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతూ ఉంటారు. ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ మనకి ప్రాక్టీస్ వలన అయితే డిస్క్వాలిఫై అయిపోతూ ఉంటారు. రన్నింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మెయిల్కి వచ్చేసరికి రన్నింగ్ 1600 అండ్ మీటింగ్ రన్నింగ్ వచ్చేసరికి 5.45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. దీంట్లో చాలామంది అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసరికి 14 ఫీట్, హై జంప్ వచ్చేసరికి సంథింగ్ 4 ఫీట్ అరౌండ్ అయితే ఉంటుంది మేల్స్కి. ఇంకా ఫీమేల్స్కి వచ్చేసరికి 800 మీటర్స్ రన్నింగ్ వచ్చేసరికి 3:45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్ అయితే ఉంటుంది. ఇది ఆర్మీ కంటే కొంచెం కష్టంగానే ఉంటుందనే చెప్పాలి పీఈటీ పీఎంటీ వచ్చేసరికి. ఈ పిలిచిన 10 మెంబర్స్లో కూడా మనకి ఎవరైనా గెట్ ఇన్ అవ్వకపోతే ఇంకొక మనకి సెకండ్ షార్ట్ లిస్ట్ కూడా తీస్తామని అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అంటే ఒక పోస్ట్కి 10 మందిని పిలిచారు కదా, ఈ 10 మందిలో కూడా ఎవరు మనకి ఆ రన్నింగ్ కానీ ఫిజికల్ టెస్ట్లో కనుక డిస్క్వాలిఫై అయిపోతే ఇంకొక లిస్ట్ కూడా మనకి తీస్తారు. ఇంకోసారి ఈ 10 మెంబర్స్ కాడికైతే మనల్ని అయితే పిలుస్తారు పీఈటీ పీఎంటీ కోసం అయితే. సో ఈసారి కాంపిటీషన్ అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. కొంచెం కష్టపడితే కనుక మనమైతే గెట్ ఇన్ అవ్వచ్చు. ఇంకా పీఈటీ పీఎంటీ కోసం ఎవ్రీడే అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా జనరల్ అవేర్నెస్లో నన్ను అడుగుతూ ఉన్నారు కదా, 30 to 35 మార్క్స్ స్ట్రాటజీ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పర్సనల్గా నేను ప్రిపేర్ అవుతున్న స్ట్రాటజీని మీతో ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి. అప్లికేషన్స్ చూసి అయితే భయపడద్దు. ఇన్ని అప్లికేషన్స్ ఉన్నా సరే మనకి కాంపిటీషన్లో పోటీ పడే వాళ్ళు మాత్రం తక్కువగానే ఉంటారు. సో ప్రిపరేషన్ అనేది హార్డ్గా చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.